నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. నాడీ జ్యోతిష్యం అని దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఇదే ఇంట్లో పుట్టి ఇదే వంశంలో పుట్టి చనిపోయి మళ్ళీ తిరిగి అదే వంశంలో జన్మించడం జరిగింది నువ్వు అని చెప్పేసి చెప్తారంటే ఇది వాస్తవమైనా ఉంటుందా అసలు? ఇది ఎంతవరకు వాస్తవం? 100% ఉంటుంది. దీన్ని భృగునంద నాడి అని ఉంటుంది. భృగునంద నాడి. ఓకే. చాలా నాడులు ఉన్నాయి, అందులో భృగునంద నాడి వన్ ఆఫ్ ది ఫేమస్ నాడీ ఆస్ట్రాలజీ రీడింగ్స్. నేను కూడా కామన్గా ఆస్ట్రాలజీ రీడింగ్ చేసేటప్పుడు పరాశర పద్ధతి, జైమినీ సిస్టంలోని నాడీ పద్ధతి పరంగా గ్రహాల యొక్క కాంబినేషన్స్ చూసుకుంటూ ఉంటాం. అందులో పర్టికులర్గా జీవకారకుడు అయినటువంటి గురువు, వంశానికి కారకుడు అయినటువంటి రవితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ జీవుడు ఈ వంశంతో లింక్ పెట్టుకున్నాడు. ఓకే. అది ఎందుకు పెట్టుకుంటారు, ఏమిటి, ఎలాగా అంటే కొన్ని అసలు అంటే అదే వంశంలో ఎందుకు పుట్టాలి, వేరే దగ్గర పుట్టొచ్చు కదా. ఒక 3-4 జన్మల ముందు, ఒక 3-4 జన్మల ముందు జన్మించి అక్కడ అతని జీవితాన్ని చాలించేసుకొని మరలా అగైన్ ఈ వంశంలో పుడతారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు కొన్ని కర్మలు ఉంటాయి మనిషికి, వాళ్ళకి చేయాల్సిన పూర్తిగా చేయకపోయినా వాళ్ళకి లింక్ ఉన్న పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఆ వంశానికి సంబంధించినటువంటి కొన్ని కర్మలు తొలగించాల్సిన జీవులు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ పర్టికులర్ స్పెసిఫిక్గా వాళ్ళు జన్మనెత్తుతారు ఆ వంశంలో. అలాంటి వాళ్ళు జాతకం మనం చూడంగానే చెప్పొచ్చు, మీరు ఫలానా అంటే 2-3 జన్మల క్రితం కూడా ఇదే వంశంలో జన్మించి మరలా ఇప్పుడు జన్మించారు అని. ఎందుకంటే వంశానికి కారకుడైన రవికి గురువుకి సంబంధాలు ఉంటాయి వాళ్ళ జన్మజాతకంలో. అలా జన్మించిన వాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే, రవి గురువుల కాంబినేషన్ ఉన్నటువంటి ఏ జాతకం మీరు తీసుకున్నా వాళ్ళకి దైవశక్తి అమోఘంగా ఉంటుంది. ఎంత అమోఘంగా దైవశక్తి ఉంటుందంటే, వాళ్ళు స్ఫురణశక్తితోని వాళ్ళలో ఇప్పుడు ఒక 10 మందిలో నిలబడ్డారంటే వాళ్ళకి మనం స్పెసిఫిక్గానే అంటే అక్కడున్న 10 మంది తెలియకుండానే వాళ్ళకి గౌరవం ఇస్తారు. ఎందుకంటే జీవాత్మ సంయోగం అంటారు. అంటే ఈ ఆత్మ, ఈ జీవుడు, ఆ యొక్క వంశాత్మ సంయోగం, జీవాత్మ సంయోగం. ఆ వంశంతో ఆ జీవుడు ఒక 2-3 జన్మలు ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దానికి కారణాలు అనేకం ఉంటాయి, 1-2 కారణాలు కాదు. ఏమిటి అనేకమైన కారణాలు అంటే, వాళ్ళ వంశంలో పూర్వీకులు ఏవైనా సరే కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కొన్ని గుళ్ళు గోపురాలు కట్టించడం అవ్వచ్చు, లేకపోతే పూర్వీకులు కొంతమంది వాళ్ళకి పరంపరంగా వస్తున్నటువంటి కొన్ని దోషాలను తొలగించుకోవడానికి కొన్ని, అంటే అదే వంశీకులు మళ్ళా జన్మనెత్తి ఆ వంశం కోసం ఏదైనా చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇలా జన్మించారు, రవి గురువు కాంబినేషన్లో ఎవరైనా జన్మించారు అంటే వెరీ స్పెసిఫిక్గా మీరు వాళ్ళ లక్షణాలు చూడొచ్చు. వాళ్ళ యూనిక్నెస్ ఉంటుంది, చాలా యూనిక్నెస్ ఉంటుంది. అందరిలాగా చిల్లరగా ఉంటారు వాళ్ళు. రవి గురువు కాంబినేషన్ వాళ్ళు చాలా యూనిక్నెస్ ఉంటుంది వాళ్ళలో చూడడానికి. అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే అదేదో పెద్ద ఎత్తుగా లావు ఉండాలని కాదు, మనిషి నిలబడడం స్ట్రక్చర్ దగ్గర నుంచి, మనిషి చూపు దగ్గర నుంచి, మనిషి మాట దగ్గర నుంచి చాలా డైనమిజం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు పర్టికులర్గా ఏంటంటే ప్రతి దాన్ని ప్రీ ప్లాన్డ్గా చేయగలుగుతారు, ఎక్కడా కూడా మిస్టేక్ చేయడానికి ఇచ్చేయరు. ఎందుకు అంటే వాళ్ళ జన్మ అలాంటిది. ఈ వంశాన్ని ఉద్ధరించడానికి, ఈ వంశం అభివృద్ధి కోసం జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా మరలా ఈ వంశంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అలాగ ఎవరైనా సరే రవి గురువు కాంబినేషన్లో జన్మించారు అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ వంశాన్ని ఏదో ఉద్ధరించడానికి జన్మించారు అని నాడీ ఆస్ట్రాలజీ భృగునంద నాడీలో ఉంటుందన్నమాట ఇది. సో అయితే ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి అలా వంశంలో ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాళ్ళల్లో కొంతమంది, ఇప్పుడు చూడండి ఒక చిన్న స్టోరీని మీకు, వేమనదే ఉంది. ఓకే. స్టార్టింగ్లో వేమన చూసుకుంటే ఎలా ఉండేవాడు, ఆయన వేశ్యాగృహాలకు వెళ్ళడము, జల్సాలు చేయడం అలా ఉండేది. అలాంటి వ్యక్తిని చూసి ఈయన ఒక గొప్ప వ్యక్తి అవుతాడని మనం అనుకుంటామా? అసలు ఎవరు ఊహించరు. కానీ ఎందుకు సడన్గా మధ్యలో అయ్యాడు, ఎందుకు అలా అంటే, ఆ రవి గురువు కాంబినేషన్కి ఒక్కొక్కసారి పాపగ్రహ సంబంధం ఉంటుంది. అలా పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ జీవితం, లైఫ్ కొంతవరకు అలాంటి దిశలోకి వెళ్తూ సడన్గా టర్న్ తీసుకుంటుంది. ఒక వేమనలాగా, లేకపోతే కొంతమంది ఉంటారు మనకి మహానుభావులు చాలామంది, అలా సడన్ టర్న్ తీసుకుంటుంది. నేను కొన్ని జాతకాలు చూసినప్పుడు వాళ్ళు పిల్లలు, వారు ఏంటండి మా అబ్బాయి 18 ఏళ్ళకే డ్రింకింగ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోయాడు, దేవుడు అంటే లేరంటాడు, నాసికంగా తిరుగుతున్నాడు, ఇంట్లో ఎదురుస్తున్నాడు అంటే నేను ఒక మాట చెప్తుంటా, అమ్మ కరెక్ట్గా ఈ దశ వచ్చినప్పుడు ఈ అబ్బాయి అనుకోకుండా సడన్గా మార్పు వస్తుంది, మీరు ఆశ్చర్యపోతారంటే, నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో
నాకు చాలా జాతకాలు వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి, సార్ మీరు చెప్పింది కరెక్టే, సడన్గా ఏమైందో అర్థం కాలేదు, అవన్నీ వదిలేశాడు, అసలు ఆధ్యాత్మికత అంటున్నాడు, లేకపోతే అసలు ఒక రకంగా మారిపోయాడు మనిషి అని చెప్పుకుంటుంటారు. ఏమిటంటే ఒక కాంబినేషన్ ఉన్నప్పుడు ఆస్ట్రాలజీలో ఆ కాంబినేషన్ ఊరకనే రాదు. అది పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక మనిషి తన కర్మని చెల్లించుకోవడానికి ఆ జీవుడు యొక్క ప్రయాణం ఈ భూమి మీదకి వస్తుంది. ఆస్ట్రాలజీలో మనకు మహర్షులు చెప్పినటువంటి గొప్ప అంశం అది. అలా నాట్ ఓన్లీ రవి అండ్ గురువు, వేరే వేరే డిఫరెంట్ కాంబినేషన్ ఉంటాయి. లక్ష్మీనారాయణ యోగం అంటూ ఉంటారు, అంటే బుధ శుక్రుడు. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి యోగం అంటారు, అంటే కుజుడు శుక్రుడు. అదేవిధంగా ఈ జీవాత్మ సంయోగం. ఇలా ఉన్నప్పుడు మనం ఆ ఫ్యామిలీలో ఎవరైనా అలా పుట్టారంటే ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి మరలా ఉద్ధరింపబడుతుందని అర్థం చేసుకోవాలి. దీని వెనకాల ఎంత ఆంతర్యం ఉందని చెప్పేసి ఇప్పటిదాకా తెలియదు సార్. ఒక 2 గ్రహాలు కలిసే అంటే ఒక యోగం అండి అది. ఓకే, ఆ యోగంలో ఇంత డెప్త్ ఉంటుంది. సరే, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.